ఐదింటికి సంబంధించి మొత్తం శ్రీరంగారం వేసాం ఊరుకు కుండలు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇంటి మా ఊర్లో 300 చిల్లర తర్వాతనే మీ మద్దతు మాకు ఇంతవరకు ఫస్ట్ వార్డ్ నంబర్ కెమెరాలు సార్ ఇక్కడ మాకు నల్లలు రాని రోజుకు ఒకటి ఇక్కడ టాంకీ కట్టియాలి సార్ కొంచెము గాడొకటి సార్ ఒక్కసారి చూడండి. మున్సిపల్ చేసేది 100 రూపాయలు పదకొండున్నర దాటినట్టుగా మాకు బస్సులు ఆటో పోతే అంటే బండ్ల మీద దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇట్లాంటి మున్సిపాలిటీలు ఉండవు. మున్సిపాలిటీ అంటే ఒక దగ్గరనే ఉండు 20,000 జనాభా 30,000 జనాభా 50,000 జనాభా ఉంటుంది. కానీ 12 గ్రామాలు 15 గ్రామాలు వివిధ గ్రామాలనే సగగా ఫెసిలిటీస్ లేవంటే తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలిపినరు. పేనెమ్మి నుంచి పూలపల్లి అయిపోయింది. అంతకుముందు గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు వార్డు మెంబర్లు సర్పంచ్లు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు అంతో ఇంత పనిచేసేది. కానీ ఇలా మున్సిపాలిటీ అయిన తర్వాత చెత్త తీయాలంటే కూడా పైసలు కట్టాలి. తాగే నీళ్ళు చక్కగా లేవు, ఆర్టీసీ బస్ సౌకర్యం చక్కగా లేదు, ఇవాళ లైట్లు చక్కగా లేవు, కెమెరాలు లేవు. ఇలాంటి దాన్ని మున్సిపాలిటీ అనడానికే సిగ్గనిపిస్తుంది. కానీ ఎక్కడికి పోయినా ఒకటే అంటున్నారు, బిడ్డ మేము వేస్తాం ఓట్లు కానీ మా సమస్యలు పరిష్కరించమని చెప్పి కోరుతున్నారు. ఒక 4 సమస్యలు ప్రధానంగా వినపడుతున్నాయి. ఎక్కడికి పోయినా 4,000 పెన్షన్ ఉన్నారు, 6,000 పెన్షన్ ఉన్నారు, ఇవ్వకపోతే 4,000 చేయకపోతే 6,000 చేయకపోతే కానీ కనీసం భర్తలు చనిపోయిన మహిళలకు, భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళలకు, ముసలితనం వచ్చిన 65 సంవత్సరాలు నిండే వాళ్ళకి, అదేవిధంగా మధ్యంతరంగా జీవచ్చా వల్ల కొంతమందికి బ్రెయిన్ క్లాట్ అవుతుంది, పెరాలిసిస్ చచ్చిపోతుంది, కొంతమంది యాక్సిడెంట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎవరికి పెన్షన్ లేవు. అంటే గతంలో ఉన్న వాటినే చక్కగా చేస్తలేరు. ఇక కొత్త ఇస్తున్న నమ్మకం కూడా మాకు లేదు బిడ్డ, కానీ కొట్లాడు అని చెప్తా ఉన్నారు. రెండవది ఏంటంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి రూపాయి పనిచేసే పరిస్థితి లేదు. ఆయనే స్వయంగా అంటున్న మాట ఏంటంటే, నా చేతిలో ఏమి లేదు, ఓడిపోయినాడనే ఎమ్మెల్యే లెక్క చెలామవుతున్నాడు, నేను 2 ఏళ్ళు అవుతుంది ఏం చేయలేకపోతున్నా, ఇంకా 3 ఏళ్ళ వరకు కూడా ఏం చేయలేను. మరి ఆ పార్టీ ఏం చేయలేదు, ఈ పార్టీకి ఏం చేయలేనప్పుడు ఇలా అంతో ఇంతో పట్టించుకోగలిగి ప్రజల మధ్యలో ఉండగలిగి ఓ బోరో, ఓ మోటారో, ఓ రోడో, ఓ మోరో కట్టేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీగా నేను ఇక్కడ ఉన్నా కాబట్టి తప్పకుండా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక ఈ మున్సిపాలిటీలలో కొన్ని సమస్యలు తీర్చగలిగినాం, కానీ ఇంకా చాలా సమస్యలని తప్పకుండా తీరుస్తాం. ఇక్కడ డబ్బులు బీఆర్ఎస్ పార్టీ అయితే డబ్బులే నమ్ముకున్నది.
ఆయన సొంతంగానే మాట్లాడుతాడు. కట్టలు కట్టలు నా దగ్గర ఉన్నాయి, వచ్చి రండి తీసుకపోండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. డబ్బులకు అన్ని దొరకవు. ప్రజలు అంగట్లో సరుకు కాదు, ఆత్మగౌరవాన్ని నమ్ముకోరు. కాబట్టి ఉన్నప్పుడు ఆయన పలుకుబడినప్పుడు నడిచిందేమో, కానీ ఇప్పుడు డబ్బు సంచులతో కొనుక్కుంటా ఓట్లు గెలుస్తా అనేటువంటి మాట ఇక్కడ చెల్లేటట్లేదు. ఇక్కడ కనపడాలి, మా సమస్యలు వినాలి, మా సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళకు మాత్రమే ఓట్లు ఎత్తారని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని మేమే చేస్తాము, మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి, గ్యాస్ అని చెప్పేసి ఇలాంటి కొంచెం మభ్యపెట్టే ప్రయత్నం ఇప్పుడాక ఏం చెప్తున్నారు? కరోనా కంటే ముందు బస్సులు వచ్చేది బిడ్డ, ఇప్పుడు 2 ట్రిప్పులు వస్తున్నాయి. అసలు మేడ్చల్ పోవడానికి కూడా ఆటోలో పోవాలంటే 50 రూపాయలు, అది కూడా రాత్రిపూట పోలేము, సెక్యూరిటీ చక్కగా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ నీళ్ళ ట్యాంకే చక్కగా నన్ను అంటున్నారు వీళ్ళు. 2 బోర్లు వేయి బిడ్డ, 2 చిన్న ట్యాంకులు పెట్టు, అక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోతామని అంటున్నారంటే ఇలా ఈ 2 ఏళ్ల క్రమంలో ఏ ఒక్క సమస్య అయినా పరిష్కరించిందా? ఇంకా 3 ఏళ్లలో మళ్ళీ పరిష్కరిస్తున్న నమ్మకం ఎక్కడున్నది? స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నా దగ్గర రూపాయి లేదు, కోసిన రూపాయి రాదని చెప్పి నేను అంటలేను. ముఖ్యమంత్రి గారు అంటున్నప్పుడు పాత చేసిన బిల్లులే ఇస్తలేరు. సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే పని చేసిండ్రో వాళ్ళ బిల్లులే చక్కగా వస్తలేవు. రేపు మళ్ళీ దీనికి శాంక్షన్ చేసి ఇస్తారంటే ఎవరు నమ్ముతలేరు. అంతో ఇంతో ఇలా మున్సిపాలిటీలకు కానీ జిహెచ్ఎంసీలకు కానీ కేంద్ర ప్రభుత్వం 16th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావాల్సిందే. అదేవిధంగా పర్ క్యాపిటల్ అయిన నిధులు రావాల్సిందే. లేకపోతే స్మార్ట్ సిటీస్, అమృత నగరాల కింద డబ్బులు వస్తే డెవలప్ కావాలి తప్ప ఇక్కడ గవర్నమెంట్ దగ్గర కూడా 5 రూపాయల బిల్లు లేదు, వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు.